ఋషి సౌనక్ ఓటమి ఖాయమన్నది ముందే చెప్పుకున్నదే, అనుకున్నటువంటిదే. అయితే అంతర్జాతీయ మీడియా లెక్క ఏంటంటే ఆ పార్టీ మీద ఓటర్లు నెలకొన్న నిరాసక్తత. బ్రిటన్లో ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా 5వ సారి విజయం సాధించలేదు. అక్కడ 2 ప్రధాన పార్టీల మధ్య 10 నుంచి 15 ఏళ్లకు ఒకసారి పరస్పర అధికార మార్పిడి జరిగే తీరు కనిపిస్తోంది. టోరీలు అంటే కన్జర్వేటివ్ 1979 నుంచి 97 వరకు అధికారంలో ఉంటే, లేబర్ పార్టీ 97 నుంచి 2010 వరకు ఉంది. ఆ తర్వాత మళ్ళీ టోరీలు అధికారం చేపట్టారు. ఇలా 2 పార్టీల మధ్య అధికార బదలాయింపుకి ఓటర్లు జేకొడుతున్నారు. టోరీలు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ మందగించిందనే వాదన ఉంది. పన్నుల వ్యవహారం, రికార్డు స్థాయిలో వలసలు వంటి అంశాలు తాజా రాజకీయాల్లో నిగెల్ ఫరేజ్ వంటి నాయకుడిని తెర మీదకి తేవడానికి కారణమైనట్టు చెబుతున్నారు. నిగెల్ సారథ్యంలో రిఫార్మ్ యూకే వంటి కొత్త పార్టీ పుట్టుకురావడమే కాకుండా తాజా ఎన్నికల్లో దాదాపు 15% ఓట్లు పొందింది. నిగెల్ తొలిసారి విజయం సాధించడంతో పాటు 4 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఇవన్నీ కన్జర్వేటివ్ గండి కొట్టడమేనని వీళ్ళు సందేహిస్తున్నారు. మరోవైపు కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలు కూడా కీలకమైన కారణమైంది. ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న పొదుపు చర్యలు, బ్రెగ్జిట్తో మందగించిన ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం, వరుస కుంభకోణాలు వంటి కన్జర్వేటివ్ పార్టీ మీద ఓటర్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసి, ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ పార్టీలు చేసుకునే వ్యవహారం వెలుగు చూడటం, ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి లిజ్ ట్రూస్ నిర్ణయాలతో మార్కెట్ కుదేలవడం వంటి పార్టీ స్థాయిని మరింత దిగజార్చుకొచ్చినాయి. ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ సహచరులు బెట్టింగ్ ఒప్పుకోవడం వెలుగు చూడటం కూడా సునాక్ ప్రభుత్వం మీద విమర్శలకు కారణమైంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సునాక్ తీసుకున్న నిర్ణయం మీద సొంత పార్టీ నేతలు ఆశ్చర్యపడినప్పటికీ బోరిస్ లిజ్ ట్రూస్ల తీరుతోనే పార్టీ పతనమైందని సొంత పార్టీ నేతలే వాదిస్తున్నారు. ఇందులో సునాక్ పాత్ర ఏమీ లేదని, కేవలం ఆయన బాధితుడు మాత్రమేనని చెప్తున్నారు. ఈ నష్టాల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు ఋషి సునాక్ ప్రయత్నాలు చేసినా ప్రజలతో మమేకమయ్యేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉందని చెప్తున్నారు.